సమ్మర్ వచ్చిందంటే టాలీవుడ్‌లో ఒక రకమైనటువంటి స్టార్స్ సందడి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే 2023, 24 సమ్మర్స్‌లో పెద్ద స్టార్స్ సందడి ఎక్కువగా కనిపించలేదు. స్టార్ హీరోలు ఎవరు ఈ సమ్మర్‌లో ఆడియన్స్ ముందుకు రాలేదు. దీంతో చాలా బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆడియన్స్ మిస్ అయ్యారు అనుకున్నారు. బట్ 2024కి వచ్చేసరికి కొంత రిలీఫ్ ఏంటంటే ఈ సమ్మర్‌లో ఐపీఎల్ సీజన్ అనేది మాక్సిమం ఎంటర్‌టైన్ చేసింది ఆడియన్స్‌ని, ముఖ్యంగా తెలుగు వాళ్ళని. ఎస్ఆర్‌హెచ్ ఫుల్ ఫామ్‌లోకి రావడం దానివల్ల కొంత ఎంటర్‌టైన్ అయ్యారు. బట్ చూసుకుంటే ఇప్పుడు ఐపీఎల్ కూడా అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ సినిమాలదే మేజర్ పార్ట్ ఫర్ ద ఎంటర్‌టైన్‌మెంట్. అలా చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేదు. చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్స్ ముందుకొచ్చాయి. థియేటర్స్‌లోకొచ్చాయి. ఆడియన్స్‌ని పెద్దగా ఎంటర్‌టైన్ చేయడంలో సక్సెస్ కాలేకపోయినాయి. కాకపోతే ఈ నెల 31న రాబోతున్నటువంటి ఈ 3 సినిమాలు మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్‌లో ఒక అటెన్షన్‌ని క్రియేట్ చేసుకోగలిగాయి. ఆ 3 సినిమాలపైన ప్రేక్షకులు ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ విన్నర్‌గా నిలబడతారు? ఎవరు ఎక్కువగా కమర్షియల్ హిట్ కొడతారు? ఎవరి సినిమాకి ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ వస్తాయని చెప్పేసి ఓ రకమైనటువంటి ఒక క్యూరియాసిటీ అయితే ఈ 3 సినిమాల మీద కనిపిస్తోంది. మరి ఈ 3 సినిమాలకు సంబంధించి చూసుకుంటే ఎవరు అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం. మే 31న వస్తున్నటువంటి సినిమాలు ప్రధానంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గమ్ గమ్ గణేష, భజే వాయు వేగం. ఈ 3 సినిమాలకు సంబంధించి చూసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది విశ్వక్సేన్ హీరోగా నటించినటువంటి సినిమా. ఏదైతే రాధిక డీజే టీవీలో రాధికగా ఆడియన్స్ను బాగా ఎంటర్టైన్ చేసిందో తను నేహా శర్మ, అలాగే అంజలి హీరోయిన్గా నటించారు ఈ సినిమాలో. 1990s బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది. 1990లో గోదావరి జిల్లాలోని గోదావరి ఇసుక ర్యాంపుల నేపథ్యంలో జరిగేటువంటి కథ అని గతంలోనే చెప్పారు. రీసెంట్గా వచ్చినటువంటి ట్రైలర్ చూసుకుంటే వెరీ ఎంటర్టైనింగ్గా ఉంది. కంప్లీట్ పక్కా మాస్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. విశ్వక్సేన్ కెరీర్లో ఇలాంటి సినిమా ఇంతకుముందు ఫలక్నుమా దాస్లో చేసినప్పుడు కూడా ఈ స్థాయిలో మాస్ రగ్గడ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆ ట్రైలర్ చాలా ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ తర్వాత ఈ సినిమా మీద ఒక లుక్కే మారిపోయింది. నిజానికి అద్దాల వనీలా అనే ఒక పాట కూడా సూపర్ హిట్ అవ్వడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. సినిమా చాలా లేట్ అయింది రిలీజ్ అవ్వడానికి. అయినప్పటికీ కూడా ఆడియన్స్లో అలాగే ఫ్రెష్గా ఉందంటే కారణం ఆ పాట సూపర్ హిట్ కావడం ఒకటైతే, ఈ సినిమా టీజర్తో పాటు మేకర్స్ చేసినటువంటి ప్రమోషనల్ ప్లానింగ్ కూడా కొంతవరకు కారణం అని చెప్పుకోవాలి. ఈ ట్రైలర్ తర్వాత కంప్లీట్ లుక్ మారిపోయింది. కంప్లీట్గా ఇదొక పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అనే ఒక లుక్ అయితే సినిమా తెచ్చుకుంది. అది కాకపోతే థియేటర్లోకి వచ్చిన తర్వాత అది డిసైడ్ అయినప్పటికీ కూడా థియేటర్లోకి వచ్చే ఆడియన్స్కి ఒక హోప్ ఇవ్వడం అనేది ట్రైలర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఆ హోప్ ట్రైలర్ ఖచ్చితంగా ఇచ్చిందనే చెప్పాలి. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ కూడా వెరీ క్యాచీగా ఉండడం, ట్రైలర్లో ఉన్నటువంటి డైలాగ్స్ కానీ, ఆ రానెస్ కానీ, ఉన్నటువంటి ఆ యాంబియన్స్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ప్రధానంగా గోదావరి నేపథ్యం తెలిసిన వాళ్ళకి సంబంధించి ఈ సినిమా ఇంకెక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాలోని ఒక డైలాగు, మనుషులు 3 రకాలనే ఒక డైలాగ్ ఉంటుంది. ఆడ, మగ, రాజకీయ నాయకులు. అంటే రాజకీయం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా కనెక్ట్ అయిపోతుంది ప్రాంతాలకు అతీతంగా కాబట్టి ఆ పరంగా ఈ కంటెంట్ కొంతవరకు కనెక్టింగ్గానే ఉంటుంది అనుకోవచ్చు. సో ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే ట్రైలర్ తర్వాత సినిమా మీద కంప్లీట్ లుక్ మారిపోయింది. పూర్తిగా ఒక పాజిటివ్ బజ్ వచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ రూపొందించినటువంటి ఈ సినిమాని లిరిసిస్ట్ నుంచి దర్శకుడిగా మారినటువంటి కృష్ణ చైతన్య డైరెక్ట్ చేశాడు. ఇక రెండో సినిమా చూసుకుంటే భజే వాయు వేగం, కార్తికేయ హీరోగా నటించినటువంటి సినిమా. ఈ సినిమా టైటిల్ కూడా క్యాచీగా ఉంది, ఆకట్టుకునేలాగా ఉంది. భజే వాయు వేగం అనేది ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళలోనే కాదు, సంస్కృతానికి సంబంధించి లేదా హిందూ దేవుళ్ళ ముఖ్య వాళ్ళందరికీ ఈ పదం చాలా బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి టైటిల్ వినగానే ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగానే కంటెంట్ కూడా ఉండబోతుందని టీజరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చాలా రేసీగా ఉన్నటువంటి కంటెంట్ లాగా కనిపిస్తూ ఉంది. కార్తికేయకి ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత వచ్చినటువంటి ఫేమ్ని తను సస్టైన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు వాస్తవంగా. ఆ తర్వాత వైవిధ్యమైనటువంటి కథలు ఎంచుకున్నప్పటికీ కూడా కమర్షియల్గా మంచి హిట్స్ కొట్టడంలో తను ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్యూర్ని దాటి ఈసారి ఈ భజే వాయువేగం తనకు ఒక కొత్త రూట్ మ్యాప్ చూపించబోతోంది. ఈ సినిమా తర్వాత తన కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చాలా కాన్ఫిడెంట్గా అతను కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో అతని సరసన ఐశ్వర్య మేనన్ హీరోయిన్గా నటించింది. కాకపోతే తనకు సంబంధించి టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఆమెకు సంబంధించినటువంటి పెద్దగా ఏమీ చూపించలేదు. దానికి ఒక కారణం ఉంది, సినిమాలోనే చూడాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి అనే ఒక కొత్త దర్శకుడు ఈ మూవీతో పరిచయం అవుతా ఉన్నాడు. ఈ ట్రైలర్ కూడా కొంతవరకు ఇంప్రెసివ్గానే ఉంది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యం, అలాగే క్రైము, థ్రిల్లరు, ఫాదర్ సెంటిమెంట్ అంటే చాలా టూ మెనీ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకొని రాబోతున్నటువంటి ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనుక బాగానే ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ట్రైలర్ క్రియేట్ చేసింది. ఇక నెక్స్ట్ గమ్ గమ్ గణేష. ఇది ఆనంద్ దేవరకొండ హీరోగా నటించినటువంటి సినిమా. నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే బేబీ లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆ వైబ్ అయితే పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా అలాగే ఉంది. ఇది ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్తా ఉన్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సంబంధించి మనకి రెగ్యులర్ ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లోనే ఇది కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇది రూరల్ బ్యాక్డ్రాప్లో సాగే కథలాగా ఉంది. ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి ఈ ట్రైలర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది, ఆకట్టుకునేలాగా ఉంది. ఆనంద్ దేవరకొండకు సంబంధించి ఒక కొత్త దనం ఉన్నటువంటి కథలాగా కనిపిస్తుంది. అతను ఇప్పటివరకు చేసిన సినిమాలకి భిన్నంగా ఉంది.
కథాపరంగా చూసుకున్నా, కథనం పరంగా చూసుకున్నా ఈ సినిమాలో అతని గెటప్ కావచ్చు, మేక్ ఓవర్ కావచ్చు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక ఫంకీనెస్‌తో కూడినటువంటి డైలాగ్స్ కూడా అతనికి ఈ సినిమాలో ప్లస్ కాబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ 2 సినిమాలకు సంబంధించి 'భజే వాయువేగం', 'గమ్ గమ్ గణేశ' సినిమాలకు సంబంధించి చూసుకుంటే ఈ ట్రైలర్స్ 2 ట్రైలర్స్ పెద్దగా తేడా లేకుండా సిమిలర్‌గా కనిపిస్తా ఉన్నాయి. అదే క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగేటువంటి రేసీ స్క్రీన్ ప్లేతో సాగేటువంటి కథలాగా కనిపిస్తోంది. ఒక డబ్బు చుట్టూ తిరిగేటువంటి కథ. 'భజ వాయువేగం' కావచ్చు, 'గమ్ గమ్ గణేశ' కావచ్చు. ఇదొక డబ్బు చుట్టూ తిరిగేటువంటి కథలాగా కనిపిస్తుంది. ఈ కథలన్నీ కూడా ఒకే టెంప్లేట్‌తో మనం ముందు నుంచి చెప్తున్నట్టు ఒకే టెంప్లేట్‌తో కనిపిస్తా ఉంటాయి. ఈ స్క్రీన్ ప్లే ఈ ట్రైలర్‌లో చూసినటువంటి ఆ ప్యాటర్న్ చూసినా కూడా ఈ 2 సినిమాలు ఒకేలాగా అనిపించడం అనేది కొంత మైనస్‌గా తోస్తున్నప్పటికి కూడా కథాపరంగా, కథనం పరంగా ఎవరి సెక్షన్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఆకట్టుకోగలిగితే గనక ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించే అవకాశాలుంటాయి. కాకపోతే ఇలాంటి కథలకు సంబంధించి ఏ చిన్న ప్రాబ్లమ్ జరిగినా, చిన్న డ్రాబ్యాక్ వచ్చినా ఓవరాల్‌గా స్క్రీన్ ప్లే మీద ఎఫెక్ట్ పడుతుంది. అది సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో, అది దాటుకొని చాలా జాగ్రత్తగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే తప్ప ఈ 2 సినిమాలు ఆడియన్స్‌ని 100% మెప్పించే అవకాశాలు ఉండవు. సో, ఈ 3 సినిమాల మధ్య ఉన్నటువంటి ఒక ఛాన్సెస్ చూసుకుంటే గనక ఎవరి సినిమాకి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు, ఎవరి సినిమాకి ఎక్కువగా కమర్షియల్ సక్సెస్ కొట్టే అవకాశాలు ఉన్నాయో కూడా ఖచ్చితంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకి ఈ 2 సినిమాలతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి వీళ్ళిద్దరికీ ఏమాత్రం అదే స్థాయి టాక్ రాకపోతే గనక ఖచ్చితంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమా ఈ 2 సినిమాలను మింగేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మామూలుగా ఎవ్రీ ఫ్రైడే మనకి ఒక బ్లాక్ బస్టర్ వచ్చిందంటే కనుక మిగతా సినిమాల కంపారిజన్ ఉంటుంది. ఆ కంపారిజన్ దీని స్థాయిలో లేకపోతే ఇమ్మీడియట్‌గా డ్రాప్ అవుట్ అయిపోవడం అనేది మనం చాలా కాలంగా చూస్తా ఉన్నాం. కలెక్షన్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు. కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్స్ ఇమ్మీడియట్‌గా డ్రాప్ అయిపోవడం. ఆ తర్వాత ఏదో మెల్లగా పికప్ అయ్యే టైంకి వీకెండ్ అయిపోవడం, వీక్ డేస్ రావడంతో ఆ సినిమా ఆటోమేటిక్‌గా కొంత కంటెంట్ బాగున్నప్పటికి కూడా లాస్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి. ఏది కంపారిజన్స్‌లో చూసుకున్నప్పుడు. సో, ఈ ముగ్గురిలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కొంత అప్పర్ హ్యాండ్ లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా కంటెంట్ పరంగా ఈ 2 సినిమాల్లో ఏది సూపర్బ్ అనిపించుకున్నా ఆటోమేటిక్‌గా ఆ ప్రభావం ఇటు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఓవరాల్‌గా ఈ 3 సినిమాల ట్రైలర్స్ చూసుకున్నా, పాటలు చూసుకున్నా, స్టార్ కాస్ట్ చూసుకున్నా, మేకింగ్ పరంగా గానీ, ప్రమోషనల్ పరంగా గానీ చూసుకుంటే గనక ఇప్పటివరకైతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి' కాస్త ఎడ్జ్‌గా ఎక్కువగా కనిపిస్తోంది. దాని అప్పర్ హ్యాండ్‌గా కూడా ఉంది. అది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా నిలబెట్టుకుంటే గనక ఆహ్, 'విశ్వక్సేన్‌కి' ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరికి కూడా ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో మంచి సక్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఛాన్సెస్‌ని వీళ్ళు ఏ మేరకు నిలబెట్టుకుంటారనేది ఓ రకంగా ప్రమోషనల్ పరంగా చూసుకుంటే వీళ్ళిద్దరు వీక్‌గానే ఉన్నారు. పర్టిక్యులర్‌గా కాకుండా కొంచెం లిమిటెడ్ సెగ్మెంట్స్‌లో వీళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది వైడ్ యాంగిల్ ఆడియన్స్‌కి చేరడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి, పైగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి క్రేజు ఓవర్‌నైట్ లేదా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ తెప్పించేంత క్రేజ్ లేని హీరోలు కాబట్టి, ఆఫ్‌కోర్స్ అటు 'విశ్వక్సేన్' కూడా లేకపోవచ్చు. కాకపోతే అటు బ్యానర్ కానీ, తర్వాత డైరెక్టర్ కానీ, హీరోయిన్‌లు కానీ ఇవన్నీ ఒక ప్లస్ ఫ్యాక్టర్ లాగా దాన్ని కనిపిస్తా ఉన్నాయి. కంపేర్ చేస్తే 'విశ్వక్సేన్' సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో కంపేర్ చేస్తే గనక ఈ 2 సినిమాల ప్రమోషన్స్ కూడా వీక్‌గానే కనిపిస్తా ఉన్నాయి. అది కూడా కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో, ఆ ప్రభావాన్ని దాటుకొని వీళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ స్టామినాని ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక బలమైన కంటెంట్‌తో రావాలి. అది కూడా 2 క్రైమ్ కామెడీ నేపథ్యంలో లేదా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కనిపిస్తున్నాయి కాబట్టి, దాన్ని దాటి ఈ 2 ఒకేలా ఉన్నాయి అనే టాక్ ఆడియన్స్ నుంచి ఏమాత్రం వచ్చినా 2 సినిమాలు కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. సో, అది దాటి ప్రేక్షకుల్ని మెప్పించేలాగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కాకపోయినా ఆ జానర్ ఆడియన్స్‌నైనా కనీసం 100% మెప్పించగలిగితే గనక ఆ 2 సినిమాలు కూడా ఒక మంచి సక్సెస్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటికైతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి' కొంత అప్పర్ హ్యాండ్ ఇప్పటివరకు కనిపిస్తా ఉందనేది వాస్తవం.